ఏపీలో ఆర్లర్ల ఘటనపై ప్రాథమిక నివేదిక సిద్ధం చేశారు సిట్ అధికారులు. నేడు డీజీపీకి నివేదిక అందించనున్నారు. అంతకుముందు ఇంకొన్ని వివరాల సేకరణపై అధికారులు దృష్టి పెట్టారు. అనంతపురం జిల్లాలో సిట్ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ రోజు మధ్యాహ్నం వరకు తాడిపత్రిలో సిట్ అధికారులు విచారణ చేపడతారు. ముఖ్య నాయకులు పరారు కావడంతో వారిపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు. రాళ్ల దాడిలో పాల్గొన్న ముఖ్య నాయకులపై ఆరా తీస్తున్నారు. వారంతా అరెస్ట్ అయ్యారా లేదా అనే కోణంలో సిట్ బృందాల వాళ్లు దర్యాప్తు చేస్తున్నారు. అల్లర్లకు కారణమైన రెచ్చగొట్టిన వారి వివరాలను సేకరించడంలో ఎక్కువ కాన్సంట్రేట్ చేశారు. ఏపీలో అల్లర్ల ఘటనపై ప్రాథమిక నివేదిక సిద్ధం చేశారు సిట్ అధికారులు. నేడు డీజీపీకి నివేదిక అందించనున్నారు. ఇక అంతకుముందు కొన్ని వివరాలు సేకరించే పనిలో పడ్డారు అధికారులు. ఇక దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతిమ ధర్మరాజ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ప్రతిమ. ప్రియాంక, ఎన్నికల నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల తరువాత చాలా దగ్గరలా ఒక భయంకరమైనటువంటి వాతావరణంలో గొడవలు అల్లర్లు జరిగినటువంటి పరిస్థితి అయితే రాష్ట్రంలో నెలకొనింది. అందులో భాగంగా అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎన్నికల అనంతరం 14వ తేదీ జరిగినటువంటి గొడవలు ఎంతో మంది వందల మంది కార్యకర్తలకు అలాగే పోలీస్ అధికారులకు కూడా తీవ్ర గాయాలై హాస్పిటల్ పాలైనటువంటి పరిస్థితి నెలకొనింది. ఇదే నేపథ్యంలో 14వ తేదీన తాడిపత్రిలో జరిగిన ఏదైతే ప్రభుత్వ కళాశాల మైదానంలో జరిగినటువంటి గొడవల్లో వందలాది మంది కార్యకర్తలు అలాగే పోలీసులు మధ్య చాలా గొడవ జరిగింది. ఇందులో చాలా మంది పోలీసు ఉన్నతాధికారులు కూడా గాయపడినటువంటి పరిస్థితి. అయితే ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి ఈసీ దీనిపైన పోలీసు విచారణ కంటే కూడా సిట్ ఏర్పాటు చేసి దీనిపైన ఒక నివేదిక ఇవ్వాలనేసి కోరింది. ఈ నేపథ్యంలోనే అనంతపురం జిల్లాలో గత 24 గంటలుగా సిట్ అధికారులు ముమ్మరంగా ఎక్కడెక్కడైతే గొడవలు జరిగాయో అక్కడ ఆ ప్రాంతాలను తనిఖీ చేసి పరిశీలించి అక్కడ ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమై 24 గంటల పాటు వాళ్ళు తాడిపత్రిలోనే ఉండి ఈ అల్లర్లకు కారణం ఏంటి, అసలు ఒక్కసారిగా అన్ని వేల మంది కార్యకర్తలైతేనేమి లేకపోతే నాయకులైతేనేమి పోలీస్ గ్రౌండ్ లోకి ఎలా కాలేజ్ గ్రౌండ్ లో గొడవలు జరగడానికి కారణమైనటువంటి విషయాలను నిన్న వాళ్ళు తెలుసుకున్నారు. మనం చూసుకున్నట్లయితే 19వ తేదీ రాత్రి వచ్చినటువంటి సిట్ అధికారులు 20వ తేదీ మొత్తం 24 గంటలు వాళ్ళు అదే మొత్తం కూడా క్షుణ్ణంగా పరిశీలించి నివేదిక తయారు చేసుకుని వెళ్ళినట్లు తెలుస్తోంది. ప్రియాంక. ప్రతిమ, అయితే ఇప్పటికే కొంతమంది ఎవరైతే ఈ అల్లర్లకు కారకులైన ముఖ్య నాయకులు ఉన్నారో కొంతమంది పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఇంకొంతమంది అరెస్ట్ చేశారా లేదా అంటూ కూడా సిట్ ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించి ఎటువంటి సమాచారం ఉంది? ప్రియాంక, ఈ గొడవల నేపథ్యంలో గొడవలు జరిగిన తర్వాత ఈసీ దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ యంత్రాంగానికి సూచించడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీస్ అధికారులు తాడిపత్రి నియోజకవర్గం అయితేనేమి అక్కడ ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి గ్రామాల్లో మండలాల వారీగా ఈ నేర చరిత్ర కలిగినటువంటి వాళ్ళందరి ఇన్ఫర్మేషన్ సేకరించింది. వాళ్ళందరినీ కూడా గొడవలో పాల్గొన్నటువంటి వాళ్ళని గుర్తించి ఇప్పటికే దాదాపు 92 మందిని అరెస్ట్ చేసి ఉరవకొండ కోర్టులో హాజరుపరచడం జరిగింది. ఇంకా కూడా ఈ అరెస్టుల పర్వం అయితే కొనసాగుతూనే ఉంది. ఎవరు ఎక్కడ దొరికినా కూడా వాళ్ళని అరెస్ట్ చేసి పోలీసు అదుపులోకి తీసుకుంటున్నారు. అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్న వాళ్ళని చాలా కొట్టారని వాళ్ళకి దెబ్బలు తగ్గాయని ఆ ఫోటోలు కూడా మనకు వైరల్ అవుతున్నటువంటి విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో చాలా మంది ఎవరైతే ఆ రోజు 14వ తేదీ ఈ గొడవలో పాల్పంచుకున్నారో వాళ్ళందరూ కూడా తప్పించుకొని పారిపోయారనేటువంటి వార్తలు కూడా మనకు వినిపిస్తూ ఉన్నాయి. ఇదే నేపథ్యంలో ఈ గొడవలు మరింత ఉధృతం కాకుండా రేపు కౌంటింగ్ రోజును కూడా ఇలాంటి గొడవలు జరిగే అవకాశం ఉందని పసిగట్టిన ఈసీ మరింత పోలీసు బలగాన్ని తాడిపత్రిలో దించడం జరిగింది. అయితే ఈ అరెస్టుల పర్వం అయితే కొనసాగుతూనే ఉంటుంది. ఎక్కడ ఈ గొడవల్లో పాల్పడినటువంటి వాళ్ళు దొరికినా కూడా అరెస్ట్ చేయాలని పోలీసు యంత్రాంగానికి సిట్ సూచించినట్లు తెలుస్తోంది. ప్రియాంక. రైట్ ప్రతిమ, థ్యాంక్ యూ.
ఏపీలో